ఒకే ప్రాంతంలో బౌద్ధ మహాస్తూపం, ఆ పక్కనే పంచారామ శివాలయం. ఈ రహస్యం ఏమిటి? కృష్ణానది నెమ్మదిగా ప్రవహిస్తోంది. ఆ నది ఒడ్డున వేల సంవత్సరాల చరిత్ర నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఒకవైపు ప్రపంచ ప్రఖ్యాత అమరావతి బౌద్ధ వారసత్వం, మరోవైపు శతాబ్దాలుగా భక్తులను ఆశీర్వదిస్తున్న శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం. ఒకే ప్రాంతంలో రెండు గొప్ప ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఎలా వికసించాయి? ఎలా జరిగింది ఇది? చరిత్ర చెప్పే కథనా, లేక భారతీయ సంస్కృతిలోని సహజీవనానికి నిదర్శనమా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఈ ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. పంచారామాలు అంటే ఏమిటి? ఈ 5 క్షేత్రాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం ఏమిటి? ఎందుకు ప్రతి శివభక్తుడు జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించాలని కోరుకుంటాడు? కానీ ఈ ప్రశ్నలన్నిటికంటే ఒక పెద్ద రహస్యం ఇంకా మిగిలే ఉంది. అమరలింగేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది అని. ఆ పేరులో ఒక పురాణం ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక శాశ్వత సందేశం కూడా ఉంది. అదే సందేశాన్ని తెలుసుకునే యాత్ర ఇప్పుడు ప్రారంభమవుతోంది. పంచారామాల కథ ఎక్కడ మొదలైంది? తారకాసురుని పురాణం ఈ క్షేత్రంతో ఎలా ముడిపడింది? అలాగే చరిత్ర మనకు ఏం చెప్తోంది? అసలు కథ ఇప్పుడు మొదలవుతోంది. పురాణం చెప్పే పంచారామ గాథ, చరిత్ర చెప్పే అమరావతి వైభవం. అమరలింగేశ్వర క్షేత్రాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా 2 విషయాలను స్పష్టంగా వేరు చేయాలి. మొదటిది ఆలయ పురాణం, రెండవది చారిత్రక ఆధారాలు. ఆలయ పురాణం ప్రకారం తారకాసురుడు శివుని ఆరాధించి ఒక దివ్యలింగాన్ని వరంగా పొందాడని చెబుతారు. ఆ లింగం కారణంగా అతన్ని జయించడం దేవతలకు సాధ్యం కాలేదని పురాణం వివరిస్తుంది. ఆ తర్వాత కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు తారకాసురుడిని సంహరించినప్పుడు ఆ దివ్యలింగం 5 భాగాలుగా విడిపోయిందని, ఆ భాగాలే పంచారామ క్షేత్రాలుగా ప్రతిష్ఠించబడ్డాయని ఆలయ పురాణం చెబుతోంది. ఈ కథ పురాణ సాంప్రదాయంలో భాగం. దీనిని చారిత్రకంగా నిర్ధారిత సంఘటనగా మనం పరిగణించలేం. ఇప్పుడు చరిత్ర వైపు చూద్దాం. అమరావతి ప్రాంతం శాతవాహనుల కాలం నుంచే అత్యంత ప్రముఖ సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. తరువాత ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు మరియు ఇతర ప్రాంతీయ రాజవంశాల కాలంలో ఈ ప్రాంతం నిరంతర ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అమరావతి బౌద్ధ మరియు హిందూ సాంప్రదాయాలు వివిధ కాలాల్లో వికసించిన ఒక ముఖ్య సాంస్కృతిక కేంద్రం. అందుకే ఈ ప్రాంతంలో బౌద్ధ వారసత్వం కూడా కనిపిస్తుంది, శైవ ఆలయ సాంప్రదాయం కూడా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో బౌద్ధ వారసత్వం కూడా కనిపిస్తుంది, శైవ ఆలయ సాంప్రదాయం కూడా కనిపిస్తుంది. ఈ రెండు ఒకదానిని మరొకటి ఖండించకుండా కాలక్రమంలో ఈ ప్రాంత చరిత్రలో భాగమయ్యాయి. అయితే పంచారామాల్లో అమరలింగేశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటి? ఈ క్షేత్రాన్ని ఇతర 4 పంచారామాల నుంచి వేరుగా నిలబెట్టేది ఏమిటి? పంచారామాల్లో అమరలింగేశ్వర స్వామికి ఉన్న విశిష్ట స్థానం ఏమిటి? శివలింగం గురించి భక్తులు తరతరాలుగా చెప్పుకుంటున్న విశేషం ఏమిటి? అసలు రహస్యం ఇప్పుడు ప్రారంభమవుతోంది. పంచారామాల్లో అమరలింగేశ్వరుడి విశిష్టత, ఈ శివలింగంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి? పంచారామ క్షేత్రాలు ప్రతి శివభక్తుడికి అత్యంత పవిత్రమైన యాత్రగా భావించబడతాయి. అమరావతి, ద్రాక్షారామం, క్షీరారామం, సోమారామం, కుమారారామం, ఈ 5 క్షేత్రాలను కలిపే బంధం కేవలం పురాణ గాథ మాత్రమే కాదు, శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక జీవంతమైన ఆరాధనా సాంప్రదాయం. ఈ 5 క్షేత్రాల్లో అమరలింగేశ్వర స్వామికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి శివలింగం అత్యంత పవిత్రమైన పంచారామలింగాల్లో ఒకటిగా పూజింపబడుతోంది. స్థానిక విశ్వాసాల ప్రకారం పూర్వం ఈ లింగం కాలక్రమేణా పెరుగుతూ ఉండేదని, ఆ పెరుగుదలను నియంత్రించేందుకే ప్రత్యేక ఆరాధనా విధానాలు చేపట్టినట్లు తరతరాలుగా చెబుతూ ఉంటారు. అయితే ఈ కథనాలు స్థానిక విశ్వాసాలు మరియు ఆలయ సాంప్రదాయాల్లో భాగం. వాటిని చారిత్రకంగా నిర్ధారిత సంఘటనలుగా లేదా శాస్త్రీయంగా నిరూపిత విషయాలుగా పరిగణించలేం. ఇప్పుడు గర్భగుడిలోకి ప్రవేశిద్దాం. అక్కడ దీపాల వెలుగులో నిశ్శబ్దంగా దర్శనమిచ్చే అమరలింగేశ్వర స్వామి. ఘంటానాదం, వేద మంత్రాలు, అభిషేక జలధారలు, ఈ వాతావరణంలో కాలమే నిలిచిపోయినట్లుగా అనిపిస్తుంది. ప్రతిరోజు పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, బిల్వార్చన మరియు వేదోక్త పూజలు ఆగమ సాంప్రదాయానికి అనుగుణంగా నిర్వహించబడుతున్నాయి.
ఇక్కడికి వచ్చే భక్తులు శివుడిని కేవలం కోరికలు తీర్చే దేవుడిగా మాత్రమే కాదు, మనసును స్థిరపరిచే, ఆత్మజ్ఞానానికి మార్గం చూపే పరమేశ్వరుడిగా ఆరాధిస్తారు. కానీ ఈ క్షేత్ర మహిమ గర్భగుడిలో మాత్రమే లేదు. ఈ ఆలయాన్ని చుట్టుముట్టి ప్రవహిస్తున్న కృష్ణానది కూడా ఈ క్షేత్ర చరిత్రలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది. కృష్ణానది ఒడ్డునే ఈ క్షేత్రం ఎందుకు వెలిసింది? అమరావతి భూమి శతాబ్దాలుగా ఎందుకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది? నది, నాగరికత, దేవాలయం మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృష్ణా తీరం, అమరావతి నాగరికత, శివాలయం, ఈ మూడు ఎలా కలిశాయి? భారతదేశంలోని అనేక గొప్ప నాగరికతలు నదుల ఒడ్డునే అభివృద్ధి చెందాయి. కృష్ణానది కూడా అలాంటి చరిత్రకు సాక్షిగా నిలిచింది. ఈ నది వ్యవసాయానికి, వాణిజ్యానికి, సంస్కృతికి మరియు ఆధ్యాత్మిక జీవనానికి శతాబ్దాలుగా ఆధారంగా నిలిచింది. అందుకే కృష్ణా తీరంలో అనేక దేవాలయాలు, మఠాలు మరియు పుణ్యక్షేత్రాలు ఏర్పడ్డాయి. అమరావతి వాటిలో అత్యంత ప్రాచీనమైన ప్రాంతాల్లో ఒకటి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శాతవాహనుల కాలంలో ఈ ప్రాంతం ఒక ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చెందింది. తరువాత బౌద్ధం మరియు హిందూ ఆరాధనా సాంప్రదాయాలు వేర్వేరు కాలాల్లో ఇక్కడ తమ ముద్ర వేశాయి. ఇది ఒక ముఖ్యమైన విషయం, ఎందుకంటే చరిత్రలో వివిధ సాంప్రదాయాలు ఒకే ప్రాంతంలో వేర్వేరు దశల్లో వికసించడం భారతీయ నాగరికతలో అసాధారణం కాదు. అమరావతి అలాంటి సహజీవనానికి ఒక చక్కని ఉదాహరణ. స్థానిక విశ్వాసం ప్రకారం కృష్ణానదిలో స్నానం చేసి అమరలింగేశ్వర స్వామిని దర్శిస్తే పుణ్య ఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇది భక్తి సాంప్రదాయంలో భాగమైన విశ్వాసం. దీనిని అందరికీ ఒకే విధంగా వర్తించే నిరూపిత ఫలితంగా పరిగణించకూడదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణానది ఈ క్షేత్రానికి కేవలం ఒక భౌగోళిక నేపథ్యం కాదు, ఈ ప్రాంత సంస్కృతికి, ఆధ్యాత్మిక జీవనానికి మరియు యాత్రా సాంప్రదాయానికి ప్రాణాధారం. అందుకే అమరావతి యాత్ర ఆలయ దర్శనంతో మాత్రమే ముగియదు. నది ఒడ్డున గడిపే ప్రతి క్షణం ఈ పవిత్ర భూమి చరిత్రను నిశ్శబ్దంగా మనతో మాట్లాడుతుంది. కానీ ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ఎందుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అనుభవించామని చెబుతారు? ఆ అనుభూతి వెనుక ఏ ఆధ్యాత్మిక భావం దాగి ఉంది? శతాబ్దాలుగా అమరలింగేశ్వర స్వామిని దర్శిస్తున్న భక్తుల అనుభవాలు ఏమిటి? ఈ క్షేత్రంలో భక్తి ఎలా జీవన విధానంగా మారింది? తదుపరి భాగంలో ఆ అనుభూతిని మనం కూడా అనుభవిద్దాం. శతాబ్దాలుగా కొనసాగుతున్న భక్తి, అమరలింగేశ్వరుని సన్నిధిలో కలిగే ఆధ్యాత్మిక అనుభూతి. తెల్లవారుజామున కృష్ణానది ఒడ్డున మంచు మెల్లగా తొలగిపోతూ ఉంటుంది. ఆ నిశ్శబ్దాన్ని మొదటగా భంగం చేసేది ఆలయ ఘంటానాదం. ఆ శబ్దం వినగానే చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఆలయ ద్వారం వైపు అడుగులు వేస్తారు. కొంతమంది నదిలో స్నానం చేసి వస్తారు, మరికొందరు నేరుగా స్వామివారి దర్శనానికి చేరుకుంటారు. ఎవరి చేతిలోనో బిల్వదళాలు, ఎవరి చేతిలోనో కొబ్బరికాయ, మరికొందరి చేతిలో చిన్న నూనె దీపం. కానీ వారి చేతుల్లో ఉన్న వాటికంటే వారి హృదయాల్లో ఉన్న ప్రార్థనలే గొప్పవి. ఒక రైతు వర్షాలు బాగా కురవాలని ప్రార్థిస్తాడు. ఒక విద్యార్థి తన భవిష్యత్తు కోసం ఆశీర్వాదం కోరుకుంటాడు. ఒక వృద్ధ దంపతులు తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తారు. ఒక తల్లి తన పిల్లల ఆరోగ్యం కోసం నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకుంటూ శివుని ముందు నిలబడుతుంది. ఆ దృశ్యాలు ప్రతిరోజు మారవచ్చు, కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు: భక్తి. చాలామంది యాత్రికులు ఈ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత మనస్సుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలిగిందని తమ అనుభవాలను పంచుకుంటారు. మరికొందరు మహాశివరాత్రి రోజున రాత్రంతా జరిగే అభిషేకాలు, శివనామ స్మరణ, వేద ఘోష తమ జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా చెబుతారు. ఈ అనుభవాలన్నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాలు. వాటిని ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరిగే ఫలితాలుగా లేదా చారిత్రకంగా నిరూపిత అద్భుతాలుగా చెప్పడం సరైంది కాదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది: అమరలింగేశ్వర క్షేత్రం తరతరాలుగా మనశ్శాంతిని వెతుక్కుంటూ వచ్చే భక్తులకు ఒక ఆధ్యాత్మిక ఆశ్రయంగా నిలిచింది. కానీ ఈ క్షేత్రం గొప్పతనం భక్తుల విశ్వాసంలో మాత్రమే లేదు, రాతిలో చెక్కిన చరిత్రలో కూడా దాగి ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించిన రాజులు ఎవరు? శిల్పులు రాతిలో ఎలాంటి అద్భుతాలను చెక్కారు?
అమరావతి నేలలో దాగి ఉన్న చారిత్రక ఆధారాలు ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాయి. రాతిలో నిలిచిన చరిత్ర, అమరలింగేశ్వర ఆలయ నిర్మాణ వైభవం. అమరలింగేశ్వర ఆలయాన్ని మొదటిసారి చూసిన వారికి ఇది కేవలం ఒక దేవాలయంలా కనిపించవచ్చు. కానీ ప్రతి రాయి, ప్రతి స్తంభం, ప్రతి శిల్పం శతాబ్దాల చరిత్రను మోస్తూ నిలబడి ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ క్షేత్రం వివిధ రాజవంశాల కాలంలో అనేక దశల్లో అభివృద్ధి చెందింది. ప్రాచీన కాలం నుంచి తూర్పు చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు మరియు ఇతర ప్రాంతీయ పాలకులు ఈ ఆలయ పరిరక్షణకు తమ వంతు సేవలు అందించినట్లు శాసనాలు మరియు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. గర్భగుడి నిర్మాణం సాంప్రదాయ శైవ ఆగమ శైలిని అనుసరిస్తుంది. ముఖమండపంలోని రాతి స్తంభాలపై సున్నితమైన అలంకారాలు, పుష్ప నమూనాలు, పౌరాణిక రూపాలు, శిల్పుల అసాధారణ నైపుణ్యాన్ని మనకు తెలియజేస్తాయి. ఈ ఆలయంలో పెద్ద ఆర్భాటం కనిపించకపోవచ్చు, కానీ కనిపించేది ఒక గంభీరమైన ఆధ్యాత్మిక నిశ్శబ్దం. అదే ఈ క్షేత్ర ప్రత్యేకత. మరో ఆసక్తికరమైన విషయం అమరావతి ప్రాంతంలో జరిగిన పురావస్తు తవ్వకాలు. ఈ ప్రాంతం ప్రాచీన సాంస్కృతిక కేంద్రంగా ఉన్నట్లు వెల్లడించాయి. అయితే ఆ పురావస్తు ఆధారాలను నేరుగా ఈ ఆలయ నిర్మాణంతో అనుసంధానించడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. చరిత్రకారులు ప్రతి కాలానికి చెందిన ఆధారాలను వేర్వేరుగా అధ్యయనం చేస్తారు. అందుకే చరిత్రను పురాణంతో, భక్తిని పురావస్తుతో కలపకుండా చూడడం చాలా ముఖ్యం. అయినప్పటికీ ఈ భూమి వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మికతకు, సంస్కృతికి మరియు నాగరికతకు ఒక నిలయంగా కొనసాగుతోంది. అయితే ఈ క్షేత్రం అసలు వైభవం మహాశివరాత్రి సందర్భంగా కనిపిస్తుంది. వేలాది మంది భక్తులు ఒకే రాతిలో శివనామస్మరణలో ఎలా లీనమవుతారు? మహాశివరాత్రి రోజున అమరలింగేశ్వర క్షేత్రంలో జరిగే ఆధ్యాత్మిక వైభవం ఎలా ఉంటుంది? పంచారామ యాత్ర చివరికి ప్రతి భక్తుడికి ఏం సందేశాన్ని అందిస్తుంది? ఈ డాక్యుమెంటరీ చివరి భాగంలో ఆ దివ్య అనుభూతిని ఆస్వాదిద్దాం. మహాశివరాత్రి అమరావతి నిజంగా మేల్కొనే దివ్యరాత్రి. సంవత్సరమంతా అమరలింగేశ్వర స్వామి ఆలయం ప్రశాంతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా కనిపిస్తుంది. కానీ మహాశివరాత్రి సమయం రాగానే ఈ పవిత్ర భూమి భక్తి సముద్రంగా మారిపోతుంది. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. వేద ఘోషల మధ్య మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయి. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పంచామృతాలతో శివలింగానికి అభిషేకం జరుగుతున్న దృశ్యం భక్తులను భక్తి రసంలో ముంచెత్తుతుంది. రోజంతా ఓం నమశివాయ నామస్మరణ, శివతాండవ స్తోత్ర పారాయణం, రుద్ర పారాయణం నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. రాత్రి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆలయ ప్రాంగణం వేలాది దీపాలతో ప్రకాశిస్తుంది. నాదస్వర ధ్వనులు, డోలు మోగింపులు, వేద పండితుల మంత్రోచ్చారణ ఈ వాతావరణం కాలాన్ని వెనక్కు తీసుకెళ్లిన అనుభూతిని మనకు కలిగిస్తుంది. కార్తీక మాసంలో కూడా ఈ క్షేత్రం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కాంతితో కలకలలాడుతుంది. దీపాల వరుసలు, శివాలయం చుట్టూ వెలిగే వెలుగులు, కృష్ణానదిపై ప్రతిబింబించే జ్యోతులు, ఆ దృశ్యం భక్తుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. చాలామంది యాత్రికులు పంచారామ యాత్రను ఒక ఆధ్యాత్మిక సాధనగా భావిస్తారు. 5 క్షేత్రాలను దర్శించడం ద్వారా శివుని పట్ల తమ భక్తిని వ్యక్తపరుస్తారు. ఇది ఆలయ సాంప్రదాయంతో ముడిపడిన యాత్రాచారం. కానీ పంచారామ యాత్రలో అమరావతి ఎందుకు ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది? ఆ సమాధానం ఈ డాక్యుమెంటరీ చివరి అధ్యాయంలో ఉంది. చరిత్ర, పురాణం, భక్తి ఈ 3 కలిసి ఈ అమరావతికి ఏ శాశ్వత సందేశాన్ని అందించాయి? ఈ యాత్ర చివరలో మనం తెలుసుకునేది కేవలం ఒక ఆలయ కథ కాదు, ఒక ఆధ్యాత్మిక సత్యం. అమరలింగేశ్వరుడు చెప్పే శాశ్వత సందేశం. మన ప్రయాణం ఒక ప్రశ్నతో ప్రారంభమైంది. పంచారామాల్లో అమరావతి ఎందుకు అంత ప్రత్యేకం? ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం మన ముందే నిలిచి ఉంది. ఈ యాత్రలో మనం ఒక పురాణ గాథను విన్నాం. తారకాసురుని కథ, పంచారామాల ఆవిర్భావం. ఇవి ఆలయ పురాణ సాంప్రదాయంలో భాగమని తెలుసుకున్నాం. మరోవైపు అమరావతి చరిత్రను పరిశీలించాం. శాతవాహనుల కాలం, బౌద్ధ వారసత్వం, శైవ సాంప్రదాయం ఈ ప్రాంతాన్ని భారతీయ నాగరికతలో ఒక విశిష్ట కేంద్రంగా నిలబెట్టాయి. ఈ రెండింటి మధ్య ఒక అందమైన సమతుల్యత ఉంది. చరిత్ర మనకు జరిగిన విషయాలను చెబుతుంది, పురాణం మనకు విశ్వాసాన్ని పరిచయం చేస్తుంది, భక్తి వాటికి ప్రాణం పోస్తుంది.
అమరలింగేశ్వర క్షేత్రం ఈ 3 ప్రపంచాలు కలిసే పవిత్ర స్థలం. కృష్ణానది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరు కాలాన్ని గుర్తు చేస్తుంది. శివాలయం నిశ్శబ్దంగా నిలిచి ఉంటుంది. అది స్థిరత్వాన్ని గుర్తు చేస్తుంది. ఈ రెండింటి మధ్య మనిషి జీవితం సాగుతుంది. అదే ఈ క్షేత్రం అందించే గొప్ప సందేశం. జీవితంలో సుఖం వస్తుంది, కష్టం కూడా వస్తుంది, కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి. కానీ భక్తి, ధైర్యం మరియు అంతరంగ ప్రశాంతత మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. అందుకే శతాబ్దాలుగా అమరలింగేశ్వర స్వామి సన్నిధిలో లక్షలాది మంది భక్తులు కేవలం వరాలు కోరుకోవడానికి మాత్రమే కాదు, మనశ్శాంతిని పొందడానికి కూడా వస్తున్నారు. బహుశా అదే ఈ పంచారామ క్షేత్రం యొక్క నిజమైన మహిమ. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాలు, చారిత్రక విశేషాలు, పురాణాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాలను తెలుసుకోవాలంటే ఆహా భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అమరలింగేశ్వర స్వామిని దర్శించి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. మరో అద్భుతమైన దేవాలయ గాథతో త్వరలో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ. నేను మీ మహేష్.